ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు గోధుమ రవ్వ కిచడీ చేసి చూపిస్తానండి. కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్ గోధుమ రవ్వ అండి. ఇది ఒక గ్లాస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ మైసూర్ దాల్ అండి, రెడ్ కందిపప్పు, ఎర్ర కందిపప్పు 2 గ్లాసెస్ తీసుకున్నాను ఒక గ్లాస్కి. నెక్స్ట్ ఆనియన్, గ్రీన్ చిల్లీ, టమాటో, ఇది సాంబార్ పౌడర్ అండి, సాల్ట్. దీస్ ఓన్లీ ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ప్రిపరేషన్. చూడండి, నేను ఆల్రెడీ కుక్కర్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నానండి. దీనికి కిచడీకి కుక్కరే కావాలండి, బయట విడిగా వండితే అంత బాగా రాదు. సో నేను పోపు గింజలకు ఓన్లీ జీలకర్ర, ఆవాలు మాత్రమే వేసుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకుందాం. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ వేసుకుందాము. ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ చాలా సన్నగా చాప్ చేసుకున్నానండి, ఎందుకంటే మీకు ప్రతిసారి చెప్తాను, నేను స్పైసెస్ లాగా చేస్తాను. బట్ దీంట్లో ఏంటంటే కిచడీ కదండి, ఇది మొత్తం మిక్స్ అయిపోతుంది, మనం తీయడానికి ఏం కనిపించదు. సో మెత్తగా బాయిల్ అవుతుంది కాబట్టి ఇలా సన్నగా చేసుకుంటేనే ఆ స్పైసీనెస్ అంతా బాగుంటుంది, కిచడీకి పట్టి బాగుంటుందండి. ఇవి మాత్రం ఆనియన్స్ మాత్రం ఇలా స్లైసెస్ లాగానే కట్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇది పోపు వేగినప్పుడే మంచి టేస్ట్ వస్తుందండి. వేగే వరకు వెయిట్ చేద్దాం. చూడండి, కొంచెం వేగిందండి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ వేసాను నేను. దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసి అప్పుడు టమాటోస్ యాడ్ చేసేసుకుందాం. ఇంత మంచి స్మెల్ వస్తుందో అండి. ఇది కూడా వేగిన తర్వాత అప్పుడు టమాటోస్ యాడ్ చేద్దాం. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి. టమాటోస్ వేసుకున్నాము. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. దీనిలో మీరు లీఫీ కర్రీస్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి, ఓన్లీ టమాటోస్ అని కాదు. బాటిల్ గార్డ్ ఉన్న లీఫీ కర్రీస్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేను టమాటోసే వేసుకున్నాను. ఇలా వేసినా కూడా సింపుల్గా టేస్ట్ బాగుంటుంది. టమాటోస్ కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాము. ఇది టేస్ట్కి సరిపడా వేసుకోవడం అండి సాల్ట్. ఇది కూడా మిక్స్ చేసేసేసి దీనిలో ఇప్పుడు మనం సాంబార్ పౌడర్ యాడ్ చేసేసుకుందాం. సాంబార్ పౌడర్ యాడ్ చేసేసుకున్నామండి. దీన్ని కూడా మిక్స్ చేసేసి ఇప్పుడు దీనిలో గోధుమ రవ్వను, పప్పు వేసేద్దాం. చూడండి, ఇప్పుడు రవ్వ వేసేసుకుందామండి. చెప్పాను కదా, ఏదైనా ఒక మెజర్మెంట్ అండి. 1 కప్పుతో తీసుకుంటే దానికి 2 కప్స్ పప్పు తీసుకోవాలండి. ఇప్పుడు తీసుకురండి. ఇప్పుడు పప్పు కూడా ఇది ఏంటంటేనండి, ఖచ్చితంగా ఒక 30 మినిట్స్ సోక్ అవ్వాలండి. హాఫ్ అన్ అవర్ నానితేనే బాగుంటుంది. ఇది మొత్తం మిక్స్ చేసేసుకుందాం. చూడండి, మొత్తం మిక్స్ చేసేసాను. ఇలా మిక్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ అంతా దీనికి పట్టేస్తుంది కదండి, టేస్ట్ బాగుంటుంది, మంచిగా బాయిల్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకున్నటువంటి వాటర్ వేసేసుకున్నాం. 1 కప్పుకి 1.5 కప్పు పడుతుందండి. మీరు ఎన్ని కప్స్ అయినా తీసుకోండి. 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. రవ్వకైనా పప్పుకైనా కూడా ఈక్వల్గానే వేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకుందాం. చూడండి, మొత్తం మిక్స్ చేసానండి. ఇప్పుడు దీనిలో కొంచెం మనం కొత్తిమీర చల్లేసుకొని, సాల్ట్ ఇప్పుడు టేస్ట్ చూసుకోవచ్చు అండి, మీరు సరిపడకపోతే కొంచెం వేసేసుకోవచ్చు. నేను దీంట్లో ఇప్పుడు కొత్తిమీర చల్లి లిడ్ పెట్టేసుకుందాం. చూడండి, కొత్తిమీర కూడా వేసేసాను. మిక్స్ చేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాం. చూడండి, కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మొత్తం మనం మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని కొంచెం ఫైనల్గా కొత్తిమీర చల్లి సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసానండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నానండి. ఇలా గార్నిష్ చేసి పెడితే పిల్లలు ఎమ్మిగా తినేస్తారండి. ఇంకా అంటే కంప్లైంట్స్ ఏది పెట్టినా మీరు చక్కగా తినేస్తారు, డెకరేట్ చేసి పెట్టామంటే మనము. చూసారు, మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.